అది ఇక్కడే ఉంది, ఈ చుట్టుపక్కలే ఉంది బావా. రేయ్, వెళ్ళక్కడ వెతకండి. ఈ రోజుల్లో కూడా గవ్వల్ని నమ్ముతున్నారా మీరు? ఇప్పుడు దీని మాటలు విని మనం జైపూర్ వెళ్ళాలా? మీ అమ్మాయి సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే అమ్మాయి ఎక్కడున్నా దొరుకుతుంది సార్. ఏ బావా, నా గవ్వల్నేమనొద్దు. గవ్వ పుట్టిన 1,00,000 సంవత్సరాలకి నువ్వు పుట్టావు. గవ్వకు తెలుసా, నీకు తెలుసా? నేను దాని గవ్వల్ని నమ్ముతాను. రేయ్, జైపూర్ నాగరాజ్కి ఫోన్ చేయి. రన్మాల్ మహారాజుకి 24 మంది కొడుకులు. అందులో 15వ వాడు రావ్ జోదా. 1000 సంవత్సరాల క్రితం కట్టించిన ఈ కోట పేరు మెహరంగర్. రోజు ఆ రాజుగారికి కోట పైన కూర్చునే అలవాటు. ఎక్కడండి? ఆ చివరండి. వారిని కూర్చొని ఏం చేసావండి? అంతఃపురం వైపు చూసేవాడండి. ఆయనకి 300 మంది భార్యలు. 300 మంది భార్యలే. ఆ తర్వాత ఆయన పొడవాటి బైనాక్యులర్ల నుంచి చూసి ఎవరు యాక్టివ్ గా అనిపిస్తే వాళ్ళని పైకి పిలిచేవాడంట. పొడుగాడి బైనాకులను చూసేవాడా? అప్పుడు ఆడాలి ఎంత మంచాలండి. అదే ఇప్పుడైతేనా మొగుడు ఏం చేస్తానని పిల్లలే బైనాకులను చూస్తారండి. అంటే ఈ రాజులు ఎప్పుడు రాళ్ల విషయాలు గాని పిల్లల విషయాలు పట్టించుకోరండి. ఏమండి, మన అబ్బాయి ఇక్కడే ఉంటారు కదా. ఏమయ్యాడే? నన్ను అడుగుతామంటే పిల్లలు పెట్టుకోవాలి. 300 మంది పెళ్ళనేసరికి మర్చిపోయారు. నాన్న, టూరిస్ట్ పిల్లోడు కిడ్నాప్ చేశా. వీళ్ళ అమ్మా నాన్న ఒంటి మీద బంగారం ఎక్కువైపోయింది నాన్న. బ్లాక్ మెయిల్ చేద్దాం నాన్న. ఏంటాము నిలబడరా సరిగ్గా. హలో, టూరిస్టులలో ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేశారు. నాకేం అర్థం కావటం లేదు. ఎలా ఉంటాడు? 7 ఏళ్ల వయసు, రెడ్ టీ షర్ట్, బ్లూ ప్యాంట్. నువ్వేం కంగారు పడకు, నేను ఎలాగోలా ఆ పిల్లని తీసుకొస్తాను. నువ్వు పోలీస్ కంప్లైంట్ లాంటివి మాత్రం ఓకే? ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నా. అబ్బా, సరే నాన్న, నేను పిల్లోని వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అదేంటి నాన్న? నాన్న, అవతల నా గర్ల్ ఫ్రెండ్ ఇరుక్కుంది నాన్న, స్టేషన్ లో ఉంది. నాన్న, ఆఫ్టర్ ఆల్ గర్ల్ ఫ్రెండ్ కోసం దేవుళ్ళ లాంటి డాడీని కాదంటావా? అవును నాన్న, వీడు డబ్బు నాన్న, వీడు డబ్బు. అయినా సరే కుదరదు. కుదరదా? కుదరదు. ఒక్క నిమిషం ఆగు. కనీసం వీడి జేబులో చిల్లరేమో దొరుకుతుందో చూసుకుంటా. ఏరా, ఏదన్నా చిల్లర పట్టుకొచ్చావా? ఎంటీ జేబులతో వచ్చావా? 10 రూపాయలేంట్రా? కనీసం 100 రూపాయలని పట్టు రావచ్చు కదా. మందుకు వచ్చాయి. పదరా, పద. ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. ఛ! అసలు మీరు నా కొడుకేనా? గర్ల్ ఫ్రెండ్ అడిగితే మాత్రం ఇచ్చేస్తావురా నువ్వు? మీకు దండం పెడతారా? నా కొడుకుని ఏం చేశారా? చెప్పండి రా, ప్లీజ్ రా. ఎక్కడికి వెళ్ళిపోయినా? ఎవరు తీసుకెళ్లారు? థ్యాంక్ యూ సో మచ్. అడిగింది ఎవరు? నువ్వు. నీకోసం ఆ మాత్రం చేయలేనా? అప్పటిదాకా నా దగ్గర ఉన్నావు కదా, ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏమని చెప్పు, చెప్పు. ఈ అన్నయ్య వాళ్ళ డాడీ నన్ను కిడ్నాప్ చేస్తాడు. బట్ ఈ అన్నయ్య ఈ అక్కని లవ్ చేస్తున్నాడు. అక్కడికి నన్ను డాడీతో గొడవ పడి నన్ను తీసుకొచ్చేసాడు. ఏంటి, మీ డాడీ కిడ్నాపరా? లేకపోతే సిటీ మేయర్ అనుకున్నావా? ఆడికన్నా జాదుగాడు. మేము చేసి దొంగతనమే చేస్తాం. వీళ్ళు దొంగల దగ్గరే దొంగతనం చేస్తారు. అంత దొంగతలు చూడు ఎంత ఉన్నాడో. I can't believe this. ఎందుకో? వాట్ మ్యాటర్? యూ కాంట్ బిలీవ్ దిస్. ఐ కెన్ సే సినిమాటిక్ ఇస్ ద బిస్కెట్. హి ఇస్ ఎడ్యుకేటెడ్. నాన్న, నా ఫోన్ కొట్టేసింది ఇతనే. అంటే ఈయన మీ ఫాదరా? ఏంటి, మీ ఫ్యామిలీ ఇలాంటిదా? మరి కాకపోతే మహారాజా ఫ్యామిలీ అనుకున్నావా? రేయ్, ఇట్రా. రేయ్, మీ అబ్బాయిని మీకు ఇచ్చా. మా నాన్న లోపలేశారు. మా నాన్న మీద కేసు విత్డ్రా చేసుకుని ఆయన విడిపించండి. ఏంటమ్మా ఇడిపించేది? ఈయన గుమ్మటానికి పోలీసులకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తా. నువ్వు గాని కేసు విత్డ్రా చేసుకోపోతే జోధ్పూర్ దాటిలోపు చంపేస్తా. మీరేం భయపడకండి, మేము దాటిస్తాం. మిమ్మల్ని జోధ్పూర్ మేము దాటిస్తాం. ఏంట్రా బెదిరిస్తాం? ఎట్రా నీ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఈరా. రేయ్,
ఇంకో గంటలో మా నాన్న బయటకు రాకపోతే నీకిదే చివరి చిత్రం. నువ్వేం భయపడకండి, జోధ్పూర్ లో చాలా చిత్రాలు ఆడుతున్నాయి, మేము చూపిస్తాం. చంపేస్తా. మిసలోడా కోసి కేఎఫ్సి వాళ్ళకి అమ్మేస్తా. నువ్వు మళ్ళీ గుంటూరు వెళ్ళవు. కొత్త రాజధాని అమరావతి చూడవు. కేసరికి తీసుకో. నేను ఇష్టపడింది ఒక దొంగన. ఇన్నాళ్ళు నాకెందుకు తెలియలేదు. దొంగని ఏడుస్తున్నావా, లేటుగా తెలిసిందని ఏడుస్తున్నావా? ఏయ్! 25 ఏళ్లుగా ఏ రోజు ఎదురు చెప్పలేదు నా కొడుకు. నీ వల్ల ఈ రోజే నాకు ఎదురు చెప్పాడు. ఈ రోజు నీ వల్లే వాడు నాకు రివర్స్ అయ్యాడు. ఇన్నేళ్ల నా పెంపకం గంగ పాలైపోయింది. నేను జైలు పాలైపోయాను. ఏయ్! అసలు మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ రేంజ్ ఎంత? నా నెరిసిన వెంట్రుకంత లేదా నీ కెపాసిటీ? చంపేస్తాను, తొడగొట్టి చెప్తున్నా. చిటికలో చంపేస్తాను. నీ అబ్బా ఎవడొస్తాడో రండి. ఆంధ్ర మే సవాల్, జోధ్పూర్ మే సవాల్, నీ వైజాగ్ లో సవాల్, వైజాగ్ బీచ్ లో సవాల్. చిటికా చంపేస్తాను. పొట్టిదానా ఏంటి చూస్తున్నావు? కళ్ళు పీకుతా. కేసీఆర్ వస్తాడా? చంద్రబాబు వస్తాడా? నరేంద్ర మోడీ వస్తాడా? ఊరు వదిలి వెళ్ళకపోతే నరికేస్తా. పొట్టిదానా నిన్నైతే ఎగరేసి నరికేస్తా. ఒసే పొడుగుదానా, నిన్ను దీన్ని ఇవాళ్లే పాతరేస్తా. ఇక్కడే పాతరేస్తా. ఏంటి ఏమన్నా నన్ను అయిపోతావా? అవును, ఆల్రెడీ ఇంట్లో 100 టెన్షన్లతో పారిపోయి వచ్చా. ఇక్కడ నీతో టార్చర్, మీ నాన్నతో టార్చర్, ఇన్ని భరించడం నా వల్ల కాదు. ఐ వాంట్ టు బికమ్ అ నన్. మరి నా పరిస్థితి ఏంటి? దేనికి వేసి కొట్టుకోవాలి నేను? మీ నాన్న కేసి కొట్టుకో. ఏయ్ మోని మోని, Yes, my child. ఐ వాంట్ టు బికమ్ అ నన్. Who is he? హిస్ మై ఎక్స్. ఇలా ఎక్సెల్తో గొడవపడి లోపలికి రావద్దమ్మా. రేపు ట్రైనింగ్ మధ్యలో గోడ దూకి పారిపోతావు. నేను అలా దూకను ఫాదర్. ఇప్పటి వరకు దూకిన వాళ్ళందరూ నీలా చెప్పిన వాళ్లేనమ్మా. అనుభవంతో చెప్తున్నాను. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఫాదర్ ఐఎమ్ సీరియస్. నేను సీరియస్ గానే చెప్తున్నాను. రేపు ఎల్లుండి ఆలోచించుకొని గుడ్ ఫ్రైడే రోజు రా, కలుద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఇన్ అనదర్ 2 days ఐల్ బికమ్ అ నన్. దేవుడితో కలిసిపోతా. సర్లే అప్పుడు దాకా నాతో ఉండు. నేనుండను. అది కాదు, ఈ 2 రోజులు నాతో ఉండొచ్చు కదా. నన్ను మార్చొచ్చు కదా. నన్ను మంచి మనిషిని చేయొచ్చు కదా. ఏమో ఎవరికి తెలుసు, 2 రోజుల్లో నాకే ఫాదర్ అవ్వాలనిపిస్తేమో. ఆ తర్వాత ఫాదర్ అయి, బిషప్ అయి, పోప్ నై లోకానికి సేవ చేస్తానేమో. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ జీవితాన్ని మార్చేస్తాయి. ఆలోచించుకో. ఇదిగో మెల్లగా యోగా, మెడిటేషన్ మొదలు పెట్టు. అది ఎక్కడ తీసుకెళ్తే ఎక్కడికి వెళ్దాం. ఆ? ఓకేనా? ఆ? నానా కష్టాలు పడి నేను ఒక బుడ్డడైనా సరి పడితే దాని ఇంటికెళ్ళి తాగేసి గొడవ చేస్తావా? దానికి జీవితం మీద విరక్తి పుట్టి సన్యాసంలో కలిసిపోతానంటుంది. పోతే పోని, మన దరిద్రం వదిలిపోతే కావాలంటే నేనే దాన్ని హిమాలయాలకు తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాను. నాన్న అమ్మాయిని పట్టుకుని అది ఇది అనొద్దు. అది ఇది అనొద్దా? ఏమనాలరా? తొక్కా తొర్రి బొక్కా బొరి అనాలా? నాన్న నాన్న అని కూడా చూడను, చెప్తున్నాను. ఏంటా నాన్న నాన్న అని ఫింగర్ తిప్పుతున్నావు? చంపేస్తావా? అది నీకు మందు పెట్టిందిరా. దాంతోనే మాట్లాడాలి. దాని నంబర్ చెప్పు. అమ్మ నా కొడక,